విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు వ్యోమ అకాడమీ. బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లకు సంబంధించి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి కంప్యూటర్ బేసిక్స్ మీకోసం. మనకు ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్? డిలిజెన్స్, వెర్సటాలిటీ, రిలయబిలిటీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ క్రింది వానిలో కంప్యూటర్ యొక్క లక్షణాలు ఏమిటి? క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి మనకు డి, డిలిజెన్స్, వెర్సటాలిటీ, రిలయబిలిటీ. ఇవన్నీ కూడా మనకు ఒక కంప్యూటర్ యొక్క లక్షణం. ఇవే కాకుండా ఇంకేం లక్షణాలు ఉన్నాయో చూద్దాం. ఆటోమేషన్, స్పీడ్, రిలయబిలిటీ, అక్యురసీ, డిలిజెన్స్, మెమరీ, లాజికల్, వెర్సటాలిటీ. Faulty inputs lead to faulty results. It is known as diligence, versatility, ego, none of the above. మనకు ఆన్సర్ వచ్చేసి faulty inputs lead to faulty results. It is known as గిగో. గిగో అంటే ఏంటి? దాని గురించి మనకు తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. గిగో స్టాండ్స్ ఫర్ garbage in, garbage out, gateway in, gateway out, gopher in, gopher out, geographic in, geographic out. ఆన్సర్ వచ్చేసి మనకు garbage in, garbage out. Next question, the capacity to perform multiple tasks simultaneously is termed as diligence, వెర్సటాలిటీ, రిలయబిలిటీ, ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకేసారి ఎక్కువగా మల్టిపుల్ టాస్క్ పర్ఫామ్ చేయడం, అనేక పనులు ఒకేసారి చేయడం ని ఏమని పిలుస్తారు? మనకు ఆన్సర్ వచ్చేసి వెర్సటాలిటీ. మనకు మనుషులలో కూడా అంటుంటారు ఒకేసారి 4-5 పనులు చేసే వ్యక్తిని ఈజ్ ఎ వర్సటైల్ పర్సన్ అని చెప్పేసి అంటుంటారు. సో అదేవిధంగా కంప్యూటర్ కూడా వర్సటాలిటీ అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటిది. సో మనం ఒకటేసారి బ్రౌజర్ ఓపెన్ చేస్తాము, అది చేస్తుంటాము, ఇటు చాటింగ్ చేస్తుంటాము, ఇంకా బ్యాక్ ఎండ్లో ఇంకేమన్నా డౌన్లోడ్ చేయడము, లేదు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ థింగ్స్ చేస్తుంటాం. కాబట్టి కంప్యూటర్కి వర్సటాలిటీ అనేటువంటి పర్సనాలిటీ ఉన్నది. సో ఆ క్యారెక్టరిస్టిక్ ఉన్నది కాబట్టి దాన్ని మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్గా చేస్తే వర్సటాలిటీ అని పిలుస్తాము. నెక్స్ట్, ఏ కంప్యూటర్ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ టైర్డ్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. It is known as diligence, versatility, ego, none of the above. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? కంప్యూటర్ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ టైర్డ్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అలసత్వం కానీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేటువంటిది అలాంటి లక్షణాలు లేకుండా ఉండడం దేనికి ఉంటుంది? దాన్ని ఏ పదంగా వాడతారు అని అంటున్నాడు. మనకు ఆన్సర్ వచ్చేసి డిలిజెన్స్. డిలిజెన్స్ అంటే కంప్యూటర్కి అలసత్వము కానీ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటివి ఉండవు. నెక్స్ట్, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్డ్ డాష్ ఫర్ సెక్యూరిటీ అండ్ డాష్ ఫర్ మెమరీ. ఆప్షన్ చూస్తే ట్రాన్సిస్టర్ అండ్ మ్యాగ్నెటిక్ కోర్, IC and magnetic memory, vacuum tubes and magnetic drum, IC and magnetic core. మనకు ఆన్సర్ వచ్చేసి vacuum tubes and magnetic drum. vacuum tubes and magnetic drum. మనకు ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్డ్ vacuum tubes for security
అండ్ మ్యాగ్నెటిక్ డ్రమ్ ఫర్ మెమరీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటి అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్. తర్వాత మెమరీ కోసం మ్యాగ్నెటిక్ డ్రమ్స్ యూజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ యూజ్డ్ vacuum tubes for security and magnetic drums for memory and were often enormous, taking up entire rooms. The vacuum tubes was developed by Lee De Forest. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోండి. vacuum tubes ని ఎవరు డెవలప్ చేశారు అంటే లీ డి ఫారెస్ట్, రైట్. నెక్స్ట్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ బేస్డ్ ఆన్ AIC, vacuum tube, transistor, none of the above. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ట్రాన్సిస్టర్. మనకు సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్లో వాడినటువంటి టెక్నాలజీ ఏంటంటే ట్రాన్సిస్టర్స్. ఓకే, ఈ ట్రాన్సిస్టర్స్ని రేడియోలో, టీవీలో, తర్వాత కంప్యూటర్లో కూడా ఉపయోగించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే షాక్లీ 1910 నుంచి 1918 మధ్యలో వాల్టర్ హెచ్ బ్రాటైన్ ఇన్వెంటెడ్ ద ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ను ఎవరు కనుక్కున్నారు అంటే షాక్లీ, తర్వాత హెచ్ బ్రాటైన్, వీళ్ళు ట్రాన్సిస్టర్ని కనుక్కున్నారు. ఎక్కడ కనుక్కున్నారు అంటే ఎట్ బెల్ టెలిఫోన్ ల్యాబొరేటరీస్. బెల్ ల్యాబొరేటరీస్ అని జనరల్గా పిలుస్తుంటారు. బెల్ ల్యాబొరేటరీస్లో ఈ యొక్క ట్రాన్సిస్టర్ను కనుక్కోవడం జరిగింది. ఇట్ వాస్ ఆబ్వియస్ టు మెనీ దట్ ద ట్రాన్సిస్టర్ వుడ్ probably replace the vacuum tube in devices such as radios, television and computers. కంప్యూటర్స్, టెలివిజన్, రేడియోలలో ఈ యొక్క వ్యాక్యూమ్ ట్యూబ్ను ప్లేస్లో ఈ యొక్క ట్రాన్సిస్టర్ అనేది రీప్లేస్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, ఫ్లాప్స్ స్టాండ్స్ ఫర్. ఫ్లాప్స్ అనగా ఏమిటి? ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్, ఫైల్ ప్రాసెసింగ్ ఆపరేషన్ పర్ సెకండ్, ఫ్లోటింగ్ ప్రాసెసింగ్ ఆపరేషన్ పర్ సెకండ్, ఫైల్ లోడింగ్ ఆపరేషన్ పర్ సెకండ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ పర్ సెకండ్. ఒక్క నిమిషానికి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఫ్లాప్ అనేది ఒక యూనిట్ అంటే ఒక ప్రమాణము అని చెప్పొచ్చు. దేనికి మనం గుర్తిద్దాం. ఫ్లాప్స్ అండ్ మిప్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ మెజర్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ను కొలవడం కోసం ఉపయోగించేటువంటిదే ఫ్లాప్. కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ని కొలిచేదే ఫ్లాప్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ టు ప్రోగ్రామ్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ ఏమిటి, ప్రోగ్రామ్ ఏమిటి? బైనరీ కోడెడ్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకు ఆన్సర్ చూసినట్లయితే అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్. అసెంబ్లీ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కంప్యూటర్స్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మెషిన్ లాంగ్వేజ్ అనేటువంటిది లో లెవెల్ లాంగ్వేజ్. దీన్ని ఫస్ట్ జనరేషన్లో యూజ్ చేశారు. ఫస్ట్ జనరేషన్లో మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే సెకండ్ జనరేషన్లో అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. మనకి ఏ జనరేషన్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారో చూద్దాం. ఇప్పుడు మొత్తం మనకు దేర్ ఆర్ 5 జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. 5 ఉన్నవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ లైక్ మెషిన్ లాంగ్వేజ్. తర్వాత సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ను కూడా లో లెవెల్ లాంగ్వేజే అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు ఫస్ట్ జనరేషన్లో వచ్చే మెషిన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్లో వచ్చే అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఆ తర్వాత ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజెస్గా మనం పిలుస్తాం థర్డ్ జనరేషన్ నుంచి. సో కమింగ్ టు ద పాయింట్, సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్లో లో లెవెల్ అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ కెర్నల్స్ అండ్ హార్డ్వేర్ డ్రైవ్స్. హార్డ్వేర్ డ్రైవ్లో తర్వాత కెర్నల్స్, ఇవన్నీ ఏంటంటే హార్డ్వేర్కి సంబంధించినటువంటి టర్మినాలజీ. హార్డ్వేర్లో ఉండేటువంటి దాంట్లో ఈ యొక్క అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్, దీస్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ C, C++, జావా, విజువల్ బేసిక్ అండ్ జావా స్క్రిప్ట్.
సో థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్లో సి++, జావా, విజువల్ బేసిక్, తర్వాత జావా స్క్రిప్ట్ అనేటువంటివి ఉపయోగించడం జరిగింది. ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్లో దీస్ ఆర్ లాంగ్వేజెస్ దట్ కన్సిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ సిమిలర్ టు స్టేట్మెంట్స్ ఇన్ ద హ్యూమన్ లాంగ్వేజ్. దీస్ ఆర్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ డేటాబేస్ ప్రోగ్రామింగ్. ఇది పాయింట్ గుర్తుంచుకోవాలి. డేటాబేస్ ప్రోగ్రామింగ్కి ముఖ్యంగా ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్ని ఉపయోగించారు. ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజెస్ అనేటువంటివి దట్ హ్యావ్ విజువల్ టూల్స్ టు డెవలప్ ఏ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ మెర్క్యూరీ, ఊప్స్ 5 అండ్ ప్రోలాగ్. ఇవి ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్నటువంటి లాంగ్వేజెస్. సో ఇక్కడ మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అనేది మనకు బయటకు కనబడదు. ఇంటర్నల్గా ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్ వర్క్ అవుతుంది అంటే ఇంటర్నల్గా హార్డ్వేర్లో జరిగేటువంటి, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ను మనం స్టార్ట్ చేస్తున్నాం, స్టార్ట్ చేయడానికి అది ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ మార్పులు కంప్యూటర్లో షట్ డౌన్ చేసేటప్పుడు సేవ్ అవుతూ ఉంటాయి. మనం సేవ్ చేసినవి ఆ సేవ్ చేయడము, తర్వాత కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడు అవి ఏవైతే ఉన్నాయో మన థింగ్స్ వాటిని లోడ్ చేసుకోవడం అనేటువంటిది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ ఏవైతే అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ ఉందో అవి చేస్తాయి. థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ సి++, జావా, విజువల్ బేసిక్, జావా స్క్రిప్ట్ అనేటువంటివి మనకు ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్లో కనిపించేవి. బ్రౌజర్లో కావచ్చు, తర్వాత వేరే ఇంకేమైనా టూల్స్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ టూల్స్ వాడుతున్నాం, అవన్నీ ఫ్రంట్ ఎండ్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఉపయోగించి వాటిని డెవలప్ చేసి ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని మనం వాడతాం కాబట్టి వాటిని నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని చేసేటువంటివి. రైట్. నెక్స్ట్ EDSAC స్టాండ్స్ ఫర్. EDSAC అనగానేమిటి? ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డిలే సీరియల్ ఆటోమేటిక్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ కంప్యూటర్ ఫర్ ఆటోమేటికల్లీ డైరెక్టింగ్ ద ఫ్లో ఆఫ్ ఆపరేషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ విచ్ కాన్సెప్ట్? ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్, స్టోర్డ్ ప్రోగ్రామ్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ది అబోవ్. మనకు ఆన్సర్ వచ్చేసి స్టోర్డ్ ప్రోగ్రామ్. స్టోర్డ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ మెమరీ లోపల అవి స్టోర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వాజ్ డెవలప్డ్ బై. స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని ఎవరు డెవలప్ చేశారు? మార్సీ విక్స్, వాన్ న్యూమాన్, MHA న్యూమాన్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకు ఆన్సర్ వచ్చేసి వాన్ న్యూమాన్. జాన్ వాన్ న్యూమాన్ అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క స్టోర్డ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం అనేటువంటి జరిగింది. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ EDVAC వాజ్ డిజైన్డ్ ఆన్ డాష్ కాన్సెప్ట్. విచ్ కాన్సెప్ట్? ఏ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఈ EDVAC అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది? ఆబ్జెక్టివ్ ప్రోగ్రామింగ్, స్టోర్డ్ ప్రోగ్రామ్, బోత్ ఏ అండ్ బి, డి, నన్ ఆఫ్ ది అబోవ్. మనకు ఆన్సర్ వచ్చేసి స్టోర్డ్ ప్రోగ్రామ్. స్టోర్డ్ ప్రోగ్రామ్ మీద ఆధారపడి EDVAC అనేటువంటి ఆటోమేటిక్ కంప్యూటర్ని డిజైన్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఎ స్మాల్ ఎక్స్పెరిమెంటల్ మిషన్ బేస్డ్ ఆన్ న్యూమాన్స్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్? ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని ఎవరు డెవలప్ చేశారు? న్యూమాన్. న్యూమాన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని ఆధారితంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ఎ స్మాల్ ఎక్స్పెరిమెంటల్ మిషన్? ఎక్స్పెరిమెంటల్ మిషన్ ఏమిటి? దేని మీద ఆధారపడింది? న్యూమాన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ మీద ఆధారపడిన ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ ఏమిటి? అనలిటికల్ ఇంజన్, పాస్కలైన్, మాంచెస్టర్ మార్క్ 1, నన్ ఆఫ్ ది అబోవ్. మనకు ఆన్సర్ వచ్చేసి మాంచెస్టర్ మార్క్ 1. మాంచెస్టర్ మార్క్ 1 అనేటువంటిది ది న్యూమాన్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ మీద ఆధారపడిన ఎక్స్పెరిమెంటల్ మిషన్. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ బేస్డ్ ఆన్ IC, vacuum, transistor, none of the above. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ దేని మీద ఆధారపడినవి?
మనకు ఆన్సర్ వచ్చేసి ఐసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఈ యొక్క థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేటువంటివి ఐసి మీద ఆధారపడి ఉంటాయి. సో మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ టెక్నాలజీస్ అన్ని చూద్దాం. ద కంప్యూటర్స్ ఆఫ్ థర్డ్ జనరేషన్ యూజ్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఏ సింగిల్ ఐసి హ్యాస్ మెనీ ట్రాన్సిస్టర్స్. ఒక్క ఐసి లోపల చాలా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, రెసిస్టర్స్ ఉంటాయి, తర్వాత కెపాసిటర్స్ ఉంటాయి. తర్వాత ది ఐసి వాజ్ ఇన్వెంటెడ్ బై, ఇది వెరీ ఇంపార్టెంట్, ఐసి వాజ్ ఇన్వెంటెడ్ బై జాక్ కిల్బీ. మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు. హూ ఇన్వెంటెడ్ ఐసి అంటే ఐసి వాజ్ ఇన్వెంటెడ్ బై జాక్ కిల్బీ. దిస్ డెవలప్మెంట్ మేడ్ కంప్యూటర్ స్మాలర్ ఇన్ సైజ్, రిలయబుల్ అండ్ ఎఫిషియంట్. అంటే ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ మనము ఐసి అనేటువంటిది టెక్నాలజీ ఉపయోగించడం వలన కంప్యూటర్స్ యొక్క సైజు చాలా తగ్గింది, తర్వాత రిలయబిలిటీ పెరిగింది, ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది అని చెప్పొచ్చు. మొట్టమొదట కనుక్కున్నటువంటి కంప్యూటర్స్ ఎట్లా ఉంటుండే అంటే ఒక్కొక్క సైజు ఒక రూమ్లో కూడా పట్టేటట్టు కాదు, అంత పెద్ద కంప్యూటర్లు ఉంటుండే. సో అలాంటివి ఫస్ట్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి సైజ్ అనేటువంటి తగ్గింది. ఇప్పుడు మనం ఇంకా ఫిఫ్త్ జనరేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ సైజు చాలా చిన్నగా ఉన్నాయి, పాకెట్లో పెట్టుకునే అంత కంప్యూటర్స్ కూడా, ల్యాప్టాప్స్ అనేటువంటివి కూడా మనకు వచ్చాయి. సో అంత చిన్న సైజులోకి మనం తీసుకురాగలిగినాం. ఇన్ ఎడ్సాక్ an addition operation was completed in dash microseconds. 4000, 3000, 2000, 1500. Answer is 1500 microseconds. Very important. ఎడ్సాక్ an addition operation, ఒక కూడిత ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని మైక్రో సెకండ్లు పడుతుంది అంటే 1500 మైక్రో సెకండ్స్ లోపలనే ఎడ్సాక్ అనే టూల్ ఉపయోగించి మనం చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. యుఎల్ఎస్ఐ స్టాండ్స్ ఫర్, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. యుఎల్ఎస్ఐ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్టిమేట్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అప్పర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అల్ట్రా లార్జ్ స్క్రిప్ట్ ఇంటిగ్రేషన్. మనకు ఆన్సర్ వచ్చేసి అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, యుఎల్ఎస్ఐ. గుర్తుపెట్టుకోండి, యుఎల్ఎస్ఐ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మనకు ఇది యుఎల్ఎస్ఐ అనేటువంటిది కూడా ఒక టూల్. ఈ టెక్నాలజీని మనం ఎక్కడ ఉపయోగించాము అంటే ఫిఫ్త్ జనరేషన్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటంటే యుఎల్ఎస్ఐ, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించాము, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ ఉపయోగించాము, థర్డ్ జనరేషన్లో ఐసిస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉపయోగించాము, ఫోర్త్ జనరేషన్లో విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్ ఉపయోగించాము, ఫిఫ్త్ జనరేషన్లో యుఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్ ఉపయోగించడం అనేటువంటి జరిగింది. సో ఇవి మెయిన్ మనకు టెక్నాలజీ. ప్రతి జనరేషన్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి అంటే ఈ 5 మనకు గుర్తుంచుకోవాలి. ఇవి మనకు ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్? ఇంటెల్ 404004, IBM 360, IBM 1401, నన్ ఆఫ్ ది ఎబో. మనకు ఆన్సర్ వచ్చేసి ఇంటెల్ 4004. ఇంటెల్ 4004 అనేటువంటిది ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఏమిటి? ఇంటెల్ 4004. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ ఇంటెల్ 4004. రైట్. ఇప్పుడు మనము ఫిఫ్త్ జనరేషన్లో ఉన్నాం. మనం ఏ ప్రాసెసర్ వాడుతున్నాం? ఎక్కువగా మనకు ఇంటెల్ ప్రాసెసర్ అనేటువంటిది ఏం నడుస్తుంది అంటే మనం జనరల్గా చూస్తుంటాం i5, i6, i7, i8, i9 అని. ఇప్పుడు మనం లేటెస్ట్గా వాడుతున్నటువంటిది i10, ఇంటెల్ ప్రాసెసర్ 10 అనేటువంటి వర్షన్ను మనం వాడుతున్నాము. నెక్స్ట్, ఐసి ఈజ్ మేడప్ ఆఫ్. ఐసి అనేటువంటిది దేంతో తయారు చేయబడింది? మైక్రో ప్రాసెసర్, వాక్యూమ్ ట్యూబ్, ట్రాన్సిస్టర్, నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ ఈజ్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్. మోడర్న్ కంప్యూటర్ యొక్క పితామహుడు ఎవరు? చార్లెస్ బాబ్జే, అలన్ ట్యూరింగ్, టెడ్ హాఫ్, నన్ ఆఫ్ ది అబో. మనకు ఆన్సర్ వచ్చేసి అలన్ ట్యూరింగ్ ఈజ్ ద మోడర్న్ కంప్యూటర్ పితామహుడు. ఆధునిక కంప్యూటర్ యొక్క పితామహుడుగా చెప్పొచ్చు. మనకి ఇక్కడ చార్లెస్ బాబ్జే ఈజ్ ద బేసిక్
కంప్యూటర్ ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ అని అతన్ని కనుక్కుంటాం. మన కంప్యూటర్ కనిపెట్టిందే చార్లెస్ బాబ్జే. సో ఇవి ఈనాటి కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్స్. రిమైనింగ్ అనేటువంటి మనం చూస్తాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్స్ పెడితే మేము ఆ విధంగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.